కడప జిల్లా ఏకశిలా నగరంలోని ఒంటిమిట్ట ప్రాంతంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 9 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో భాగంగా పౌర్ణమి నాడు ఇక్కడి స్వామివారికి నిండు వెన్నెలలో కళ్యాణం నిర్వహిస్తారు. పౌర్ణమి చంద్రుని వెన్నెలలో చంద్రుని వీక్షించే విధంగా ఈ కళ్యాణం నిర్వహించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. అయోధ్యగా పేరు పొందినటువంటి కోదండ రామస్వామి ఆలయంలో ఉదయం నుంచి కూడా భక్తులు తెల్లవారుజాము నుంచి కూడా దర్శనాని కోసం పూర్తిగా కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే భక్తులు కూడా కిటికీలాడుతున్నటువంటి నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి ఒంటిమిట్ట కోదండ రామాలయం నుంచి మనకు భక్తులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునేది సార్ చెప్పండి, 2వ భద్రాదిగా పేరు పొందినట్టు ఒంటిమిట్ట దేవస్థానంలో పూర్తిగా ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా పూర్తిగా భక్తులు వస్తున్నారు. దానిపై మీరు ఏమంటారు? అసలు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు? ఎందుకంటే ఇక్కడ మన ఒంటిమిట్ట రామాలయం చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. 2వ అయోధ్యగా పేరుగాంచినటువంటి యొక్క ఒంటిమిట్ట రామాలయంలో మన యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా మరి ఈరోజు మరి శ్రీరామ నవమి నుంచి కూడా మరి 26వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమంతో పాటు మరి 22వ తారీఖున మరి కళ్యాణోత్సవం రాత్రికి, అంటే ఆ యొక్క కళ్యాణోత్సవానికి చాలా ప్రసిద్ధమైనటువంటి ప్రాశస్త్యత కలిగి ఉంది. ఎందుకంటే మరి దేశమంతా కూడా శ్రీరామ నవమి రోజే మరి కళ్యాణం జరగడం అనేటటువంటిది ఆనవాయితీ. అయితే ఇక్కడ ఒంటిమిట్ట రామాలయంలో మరి ఒక విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే మరి అన్ని చోట్ల కూడా పగటి పూట కార్యక్రమం జరుగుతుంది అన్నమాట, కళ్యాణోత్సవం. కానీ ఇక్కడ ఒంటిమిట్టలో మరి రాత్రిపూట కళ్యాణం అనేటువంటిది పౌర్ణమి రోజున అనేటటువంటిది. ఎందుకంటే మరి ఆ రోజున దేశమంతా కూడా మరి సకల జీవరాశులన్నీ కూడా నా యొక్క కళ్యాణాన్ని చూడటం అంటే చూస్తారు. కానీ యొక్క చంద్రుడు ఆ రోజు చూడడు కాబట్టి, రాత్రిపూట చంద్రుడు ఉంటాడు కాబట్టి ఆ యొక్క రాత్రి వేళలో ఆ యొక్క చంద్రుడు కూడా చూసే రకంగా మరి యొక్క కళ్యాణం జరగడం అనేటటువంటి ఆనవాయితీ. మరి అదేవిధంగా 23వ తారీఖు ఉదయం మరి రథోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. అందులో ఇక్కడ ఒంటిమిట్ట రామాలయంలో విశిష్టత ఏంటంటే రాముల వారి దగ్గర మరి ఆంజనేయ స్వాముల వారు ఉండరు. ఎందుకంటే మరి ఆంజనేయ స్వామికి పరిచయం కాక మునిపే వెలిసినటువంటి యొక్క కోదండ రామాలయం ఇది. ఎందుకంటే ఆ రోజు అరణ్యవాసంలో రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వారు ఇవన్నీ కూడా విహరించినటువంటి ప్రదేశాలు. కాబట్టి అలాంటి ప్రాశస్త్యమైనటువంటి దేవాలయంలో, ఇలాంటి ఒంటిమిట్ట దేవాలయంలో మరి చాలా వైభవపేతంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ రకంగా అనేక మంది, వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో ఇక్కడ దేవుడు రాముల వారిని దర్శించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు ఒంటిమిట్ట దేవస్థానానికి సంబంధించి 2వ అయోధ్యగా పేరు పొందినటువంటి నేపథ్యంలో ఈ యొక్క దేవస్థానంలో ఏదైతే దేవుని ప్రతిమలు ఉన్నటువంటి నేపథ్యంలో గర్భగుడిలో ఆంజనేయ స్వామి మటుకు ఉన్నారు. దానికి ఏమిటంటారు విశిష్టత? ఎందుకంటే ఆంజనేయ స్వాముల వారు ఒంటిమిట్ట దేవాలయంలో రాముల కాడ ఉండరు. ఎందుకంటే దాని యొక్క విశిష్టత ఏంటంటే మరి రాముల వారికి ఆంజనేయ స్వామి పరిచయం కాక మునిపే వెలసినటువంటి స్వయంభు విగ్రహాలు. కాబట్టి మరి ఆంజనేయ స్వామి రాముల వారి దగ్గర ఆంజనేయ స్వాముల వారు ఉండరు. కానీ వారికి ఎదురుగా ఆంజనేయ స్వాముల వారు మరి తన యొక్క పాదాలను చూస్తూ, వారి శిరస్సు పాదాలను చూసే రకంగా దాని ముందు పక్క దేవాలయం ప్రాంగణంలో ముందు వైపున ఉంటుంది ఆంజనేయ స్వాముల వారు. కాబట్టి అటువంటి ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడు అయోధ్యలో కూడా మరి అయోధ్య తర్వాత ఆంజనేయ స్వాముల వారు లేనటువంటి దేవాలయం ఈ యొక్క దేశంలోనే 2వ దేవాలయం. అంటే ఎందుకంటే ఆంజనేయ స్వాముల వారు అయోధ్యలో కూడా ఇప్పుడు ఉండరు, బాలరాముల దగ్గర. మరి ఒంటిమిట్టలో కూడా ఆంజనేయ స్వాముల వారు రాముల దగ్గర ఉండరు. కాబట్టి అటువంటి ప్రాశస్త్యమైనటువంటి దేవాలయం కనుక మరి భక్తులు విరివిగా వేలాది మంది దర్శించుకుంటూ ఉంటారు. ఇప్పటికే చూస్తున్నట్లయితే ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు ఎక్కిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఇప్పటికే భక్తులు కూడా దర్శనాని కోసం వేచి ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. మొత్తం మీద పూర్తిగా ఇప్పటికే ఈ పుణ్యక్షేత్రానికి ఈ దైవస్థానానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా అటు పోలీసు సిబ్బందితో పాటు అటు రెస్క్యూ టీం కూడా పూర్తిగా ఇప్పటికే పారా పట్టినటువంటి విధానం కనపడుతుంది. ఏదైతే 12వ తేదీ నుంచి దాదాపు 22వ తేదీన ఏదైతే కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో నిండు కన్నుతో వెన్నెలుగా నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క కళ్యాణాన్ని కూడా వివిధ రాష్ట్రాల నుంచి కూడా తరలి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి 22వ తేదీ నిర్వహించే కళ్యాణోత్సవాన్ని కూడా తిలకిస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ యూసుఫ్తో శ్రీకాంత్, 6 టీవీ, కడప.